మార్నింగ్ అండి. సో ఈరోజు ఫుల్ స్నోయి డే, లైక్ స్నో తెగ పడుతుంది. అంత బాగుంది చూడడానికి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ దాంతో వచ్చే కష్టాలు నెక్స్ట్ 2-3 డేస్లో వస్తుంది. లైక్ ఈరోజు కూడా బయటకు వెళ్ళాలంటే బాగా జారుతుంది. బట్ స్టిల్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. వేస్తాను బేబీ అలెక్సా చూద్దాం. సో జస్ట్ ఇప్పుడే లెగ్చాము. ఇవాళ చేతు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అంటే స్నోయినే యూజువలీ కొన్నిసార్లు పెట్టుకుంటారు వర్క్ ఫ్రమ్ హోమ్, లైక్ మోస్ట్లీ ఇక్కడ. బట్ అది కాకుండా ఇప్పుడు క్రిస్మస్ టైం అండ్ న్యూ ఇయర్ టైం కదా, సో ఈ మధ్యలో లైక్ చాలా రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అండ్ రేపటి నుంచి మళ్ళీ హాలిడేస్ 3-4 days అనుకుంటా. యా, సో బాగా రిలాక్స్డ్ వీక్ ఉంది, చాలా బాగుంది. సో బయట ఎంత బాగుందో మీకు చూపిస్తాను, పెడతాను. అండ్ ఆల్సో ఎస్ నాన్న ఆపేనా సరే. సో ఈరోజు ప్రతి మచ్ పని అంటూ లైక్ ఎక్కువ ఏం పెట్టుకోలేదు, జస్ట్ కొంచెం క్లీన్ చేసుకుని. అండ్ ఆల్సో ఇది హౌస్ టూర్ చేస్తాను ఈరోజు. చేతి ఇంట్లో ఉన్నారు కదా, సో చెప్పాను హౌస్ టూర్. సో అది తప్ప ఈరోజు ఇంక పెద్దగా వీడియో ఏమనుకోలేదు. అది తప్ప ఇంక పెద్ద లైక్ యాక్చువల్లీ బయటకు వెళ్దాం అనుకున్నా, లైక్ జిమ్కి అట్లా. బట్ కన్సిడరింగ్ ఇంత స్నో పడుతుంది, పొద్దున్న కూడా మా జిమ్ వాళ్ళు లైక్ ఫోన్ చేసి ఒక క్లాస్ నేను బుక్ చేసుకున్నాను, మర్చిపోయాను యాక్చువల్గా. బట్ ఫోన్ చేసి వాళ్ళ క్లాస్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. సో మేబీ జిమ్ కూడా మూసేసి ఉంటుందేమో, తెలీదు మరి, చెప్పాలి. బట్ ఎంత పెద్దగా పడుతుందో అసలు స్నో. యా, సో జస్ట్ వాటర్ తాగుతున్నా. అండ్ ఎవరు సో శ్రీజ గారి నుంచి విని తర్వాత ఐఎమ్ లైక్ సో మోటివేటెడ్ టు డ్రింక్ మోర్ వాటర్ నౌ. లైక్ 6 liters తాగుతారంట. 6 liters ఆఫ్ వాటర్ నేను లైక్ నా జీవితంలో తాగలేదు ఎప్పుడు ఒక రోజులో అండి. బట్ ఐ రియలీ వాంట్ టు డూ అట్లీస్ట్ 4 liters. సో ట్రై చేస్తున్నాను. మీరు ఆ రోజు మీ మెసేజ్ చదవంగానే నేను వెళ్ళి లైక్ నాకు యూజువల్గా లైక్ కొత్త బాటిల్ ఉంటే కొంచెం ఎక్కువ మోటివేషన్గా తాగుతాను. సో లైక్ నాకు నచ్చిన బాటిల్స్, నచ్చిన గ్లాసులు అట్లా ఉంటే కొంచెం ఎక్కువ తాగుతాను. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ అని. నాకు ఇదొకటి ఉంటుంది నా దగ్గర, ఇది 1 liter కెపాసిటీ దీంట్లో గ్లాస్. సో దాంట్లో తాగుతాను. బట్ అది యాక్చువల్గా ఓపెన్ ఉంటుంది. సో యూజువలీ లైక్ హాఫ్ తాగి పెట్టిన తర్వాత అది మళ్ళీ ఫుల్ ఫినిష్ చేయను. సో ఆ విధంగా లెక్క ఉండదు. అండ్ ఆల్సో లైక్ చల్లగా అయిపోతుంది వాటర్. నేను ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, నేను ఫుల్ చల్ల వాటర్ తాగలేను. సో నేను మిక్స్ చేసుకుంటా, కొంచెం వార్మ్ వాటర్ అయితే తాగుతాను. సో దాంట్లో చల్ల కూడా అయిపోతుంది. సో అందుకనే ఐ వెంట్ అండ్ బాట్ మై సెల్ఫ్ అనదర్ బాటిల్. ఎంత క్యూట్, నాకైతే ఎంత నచ్చిందో ఈ బాటిల్. అసలు ఎంత ఇట్లా క్లాసీగా ఉంది. టీకే మ్యాక్స్లో దొరికింది, సో ఎక్స్పెన్సివ్ కాదు, 10 pounds. బట్ చాలా నచ్చింది నాకు బాటిల్. అండ్ దీంట్లో ఇది యాక్చువల్లీ ఫ్లాస్క్ లాగా. సో దీంట్లో వాటర్ వేడిగా ఉంటూ వేడిగానే ఉంటుంది, అట్లీస్ట్ 12 hours వరకు వేడిగా ఉంటుందంట. సో ఐఎమ్ లైక్ రియలీ హ్యాపీ బికాజ్ అంటే కానీ ఇది చిన్న బాటిల్, ఇది 500 ml మాత్రమే. సో అదొక్కటి కొంచెం ప్రాబ్లం. బట్ నాకు ఎప్పుడు 1 liter ఉండాలి బాటిల్స్, బట్ ఇది 500 ml. బట్ స్టిల్ ఇంకా మళ్ళీ పట్టుకుంటాను అనుకుంటున్నా. అంటే ఒక విధంగా 500 ml అండ్ 1 go నేను ఫుల్ తాగేయగలుగుతా. నాకు నార్మల్గా 600 to 700 ml ఒక వన్ గోలో తాగేస్తా ఒక్కసారిగా. బట్ అది చిన్న బాటిల్ అయ్యేసరికి ఓన్లీ 500 ml తాగుతున్నాను ఒకసారిలో. బట్ ఐ థింక్ ఈజియర్ టు ఫినిష్. అండ్ లైక్ కొత్త బాటిల్ కదా, సో మోటివేషన్ ఎక్కువ ఉంది. న్యూ ఇయర్లో గోల్ యాక్చువల్లీ న్యూ ఇయర్లో ఒక రెజల్యూషన్స్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నా రెజల్యూషన్స్ ఇన్ దిస్ న్యూ ఇయర్, అది నెక్స్ట్ చేస్తాను. సో మీ రెజల్యూషన్స్ ఏంటి నాకు ఐడియాలు కూడా కావాలి కదా ఆ వీడియో కోసం, లైక్ నా రెజల్యూషన్స్ కోసం కూడా. సో డెఫినెట్గా ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి అండ్ యుల్ సీ మై రెజల్యూషన్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. సో ప్రస్తుతానికి అగైన్ బ్రేక్ఫాస్ట్ వీక్ స్ట్రగుల్స్. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ నాకు ఎప్పుడు. సేమియా ఉంది, సో సేమియా ఉప్మా చేస్తాను అనుకుంటున్నా. వీళ్ళిద్దరికీ ఇష్టం, సో
అయితే తినేస్తారు. అండ్ నేను యాజ్ యూజువల్ ఎగ్స్ ఏదైనా చేసుకుందాం అనుకుంటున్నాను. స్నో అసలు ఐ కాంట్ గెట్ ఓవర్ ఇట్. ఎంత బ్యూటిఫుల్గా పడుతుంది అసలు. బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. బట్ దీని కష్టాలు కూడా ఉంటాయండి. లైక్ చూడడానికి చాలా బాగుంటుంది కానీ లైక్ చాలామంది ఎయిర్పోర్ట్స్లో స్టాండ్ అయిపోయి ఉన్నారు. లండన్ ఎయిర్పోర్ట్లో అయితే 24 hours ఇంకా ఎక్కువనో నుంచి అక్కడే జనాలు ఉన్నారు అన్నమాట. లైక్ వెయిట్ చేయడానికి టు గో. ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి అండ్ వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో స్టాండ్ అయిపోయి ఉన్నారు. అండ్ చాలా లైక్ రోడ్స్ మీద కూడా స్టాండ్ అయిపోతారు బికాజ్ ఇది యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. బాగా స్లిప్ అయిపోతుంది కదా. సో నిన్నంతా ఎన్ని యాక్సిడెంట్స్ చెప్తున్నారు. అంటే యాక్సిడెంట్స్ అంటే ఇక్కడ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ లైక్ జనాలు చనిపోయారు అలా కాదు. బట్ జస్ట్ డిస్ట్రప్షన్ ఉంటే అలాగా అయినా కూడా చాలా యాక్సిడెంట్స్ అంటారు. సో చాలా మేజర్ ఇవి జరిగినాయి. అండ్ జనాలు లైక్ రోడ్ల మీద ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అక్కడే ఆగిపోయి 1 days 2 days ఉండే ఇది కూడా జరుగుతుంది కొన్నిసార్లు. బికాజ్ స్నో వల్ల కదలలేరు అండ్ అక్కడే లైక్ రోడ్డు మా హైవేస్ అంటే మోటార్వేస్ అంటే హైవేస్ మీద లైక్ అక్కడ ఏం ఉండదు. ఇంకా చుట్టుపక్కల మనం లైక్ ఊరు నుంచి ఊరు ఎలా వెళ్తాం తెలుసు కదా మీకు కూడా ఒక హైవేస్ మీద. సో హైవేస్ మీద లైక్ ఏం ఎక్కువ ఉండవు అసలు. సో స్టాండ్ అయిపోతే అక్కడే స్టాండ్ అయిపోతారు. కార్డ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో దాని కష్టాలు దానికి ఉంటాయి. బట్ చూడడానికి మాత్రం బాగుంటాయి. సో నిన్న యాక్చువల్గా చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అంట. సో అది వింటే పాపం అనిపిస్తుంది. లైక్ న్యూస్లో చూస్తుంటే కూడా అన్ని రోజుల నుంచి నిన్న ఒక అమ్మాయి అంటుంది లైక్ 24 hours నేను నిద్రపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు నెక్స్ట్ ఫ్లైట్లో పంపిస్తారని. అంటే ఒక్కసారి 2-3 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి, దాన్ని నెక్స్ట్ ఫ్లైట్లో పంపించడానికి ట్రై చేస్తారు వేరే వాళ్ళందరినీ. కానీ అది లైక్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళేమో పాపం లైన్లో నుంచునే ఉంటారు. సో చిన్నపిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళైతే నాకు ఇంకా చాలా బాధ వేస్తుంది. అండ్ ఈ టైంలో లైక్ న్యూ ఇయర్కి వెళ్తూ ఉంటారు ఎవరైనా హాలిడేస్కి. క్రిస్మస్ టైంలో చాలా హాలిడేస్కి వెళ్తారు వస్తారు అలా. సో యా మై హార్ట్ గోస్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ పాపం. బట్ యా సో యా మనమైతే సేమియా ఉప్మా చేసేసి అండ్ బయటికి వెళ్తానో లేదో తెలీదు, చూద్దాం, డిపెండ్స్. జస్ట్ నా ఒక చాలా ఇంప్రెసివ్ థింగ్ హ్యాక్ వాడాను అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. చాలా బాగుంది. సో జస్ట్ చెప్పాను కదా కొత్త బాటిల్ కొన్నానని. సో దాని మీద స్టిక్కర్స్ ఉంటాయి కదా. సో ఆ స్టిక్కర్స్ ఎప్పుడు స్టిక్కర్ పీకిస్తున్నా దాని వెనకాల గమ్ అలానే అంటుకుని ఉంటుంది. అండ్ మొన్న ఫేస్బుక్లో చూస్తుంటే సో ఐ ఫౌండ్ వన్ హ్యాక్. అండ్ దాంట్లో ఏంటంటే జస్ట్ నార్మల్ మన కుకింగ్ ఆయిల్ అండ్ టిష్యూ, ఇది కొంచెం కిచెన్ టవల్. సో కిచెన్ టవల్ తీసుకుని దాంట్లో జస్ట్ డిప్ చేసి జస్ట్ బాగా ఇట్లా గట్టిగా స్క్రాచ్ చేశాను అండ్ ఇట్స్ ఆల్ గాన్. ఎంత క్లీన్గా పోయిందో మొత్తం. ఇక్కడ ఉన్నది యాక్చువల్గా చాలా డర్టీగా ఉంటుంది. చాలాసార్లు నాకు అది తీయలేక బట్ చూసినప్పుడు అంతా నచ్చదు, కానీ అక్కడే ఉంటుంది ఆ గమ్, ఏం చేయలేము అనుకుంటున్నా. బట్ చాలా బాగా వర్క్ అయింది. ఐ విష్ ఐ హెడ్ ఫిల్మ్ దాట్. అది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతగా పోద్దని. ఊరికే ఏదో ట్రై చేస్తున్నాను ఉప్మా అయ్యే టైంలో అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్. సో యా వెరీ వెరీ ఇంప్రెసివ్. వేరే ఇలాంటివి ఏదైనా ఉంటే మేబీ మళ్ళీ మీకు చేసి చూపిస్తాను ఎలా చేశానని. జస్ట్ లైక్ బేసిక్లీ ఎక్కువ పెద్ద ఏం స్టెప్ కాదు. జస్ట్ ఆయిల్లో ఇది డిప్ చేసి ఇలా జస్ట్ గట్టిగా స్క్రాచ్ చేశాను అండ్ ఐమ్ సో హ్యాపీ. చిన్న థింగ్స్ ఎంత హ్యాపీ అవుతాయి నేను. సో మా ఉప్మా రెడీ అయిపోయింది. వాళ్ళిద్దరికి పెట్టేసి నేను ఏదో స్నానం చేసుకొని వచ్చేస్తే అది ఒక పెద్ద పని అయిపోతుంది.
I know it's cold. ఇక్కడ స్నోలో వచ్చాము స్నో మ్యాన్ చేద్దామని. జస్ట్ మా ఇంటి పక్కనే ఒక గ్రౌండ్ ఉంటుంది, ఇట్లా పెద్ద గ్రౌండ్ ఉంది. అండ్ ఇక్కడ స్నో మ్యాన్ చేయడానికి వచ్చాం. ఫుల్ స్నో మీరు చూస్తున్నట్టు. నేను చెప్పిన హిల్ అదే పైన. సో హిల్ ఫుల్ స్నో ఉంటుంది. అండ్ వర్షం కూడా పడుతుంది కొంచెం కొంచెం. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు స్నో మ్యాన్. నేను కూడా వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఎందుకమ్మా ఫైర్ ప్లేస్ దగ్గర ఉన్నావు? చల్లగా ఉందా? ఓ అందుకే స్టోరీ చదువుకుంటున్నావు అక్కడ. చలి తగ్గిపోతుంది అప్పుడు. ఓహో ఫైర్ ప్లేస్ దగ్గర ఉంటే ఇవన్నీ తగ్గిపోతుందా? ఓకే నాన్న. వెళ్తుందమ్మా. ఫైనలీ ఎండ్ ఆఫ్ ది నైట్. ఇప్పుడే మాస్క్ వీడియో ఒకటి చేశాను. అండ్ సో మాస్క్ వేసుకుని తీసాను. ఈ మాస్క్తో లైక్ చాలా క్లారిఫై అవుతుంది స్కిన్. సో కొంచెం డ్రై కూడా అవుతుంది, ముల్తానీ మిట్టి కదా. సో కొంచెం డ్రైగా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ జస్ట్ పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసేసుకుంటే సరిపోతుంది. యా అండ్ ఎండ్ ఆఫ్ ద నైట్ చేతు స్క్వాష్కి వెళ్ళేసి వచ్చాడు. అండ్ మేము చికెన్ చేశాను ఈరోజు. అవెన్లో చికెన్ చేశాను. అవెన్లో చికెన్ అండ్ ఫ్రైస్. సో అది మా డిన్నర్. 8:45 అయింది. జస్ట్ చిల్లింగ్ తినేసి ఇంకా టీవీ చూస్తూ నేను నిద్రపోతాను. కొంచెంసేపట్లో నిద్ర వస్తుంది. ఈరోజు జిమ్కి కూడా వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడే 7 o'clock 6కి వెళ్ళాను. 6 to 7 వెళ్ళేసి వచ్చాను 1 hour. సో గుడ్ వర్కౌట్. ఆల్మోస్ట్ ఇవాళ మిస్ చేసేదాన్ని. అవి లైక్ వెళ్దామా వద్దా అని అట్లా అనుకున్నాను. బట్ చేతు స్క్వాష్కి వెళ్తానన్నాడు ఎలా అయినా. సో చేతు ఎలానే వెళ్తాడు పాపం, తను ఫుడ్ కూడా పెడుతున్నారు కదా అనేసి సరే అనేసి ఆ పని ఇచ్చేసి చేతుకి నేను వెళ్ళిపోయాను. అండ్ వెళ్ళేసి వస్తే బాగానే అనిపిస్తుంది. వెళ్ళే వరకు మాత్రం అబ్బా అబ్బా అనిపిస్తూ ఉంటుంది. సో అది కీప్ ఎస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ సీ మోర్ సచ్ వీడియోస్. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో. తెలుగు యూట్యూబర్స్ తక్కువ. సో the more you encourage, the more people we will come. Like మేము ఎంత ఎంకరేజ్మెంట్ వస్తే అంతమంది ఎక్కువ మంది తెలుగులో వీడియోస్ చేస్తారని డెఫినెట్గా నేను అనుకుంటున్నాను. సో మనకే మంచిది. మనం ఇంకా ఎక్కువ తెలుగు పీపుల్ని తెలుసుకోవచ్చు, వాళ్ళ లైఫ్ గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. సో ప్లీజ్ like, share, subscribe, and that's about it. So good night. See you tomorrow. అప్పుడు చేయి పైన చేసావు కదరా, ఇంకా క్యూట్ చేసాడు.